అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖా. నిన్న ఒక వీడియో మనం చేసుకున్నాం. ఒక కామెడీ పీస్ లెక్క మారిపోయినరు ఈ అద్దంకి దయాకరు అండ్ ఈ సామా రామ్మోహన్ రెడ్డి అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే మాట్లాడాలంటే చాలా సమస్యలు ఉన్నాయి, అసలు పట్టించుకోవాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. రైతుల బాధలు ఉన్నాయి, నిరుద్యోగుల అవస్థలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగుల అవస్థలు ఉన్నాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసము ప్రశ్నిస్తున్న వాళ్ళ అవస్థలు ఉన్నాయి, వైద్య రంగంలో పనిచేస్తున్న అవస్థలు ఉన్నాయి, నీలోఫర్ దావకన్ల డెలివరీకి బెడ్లు లేక కుర్చీ మీదనే పురిటి నొప్పులతోని అనుభవించుకుంటే బాధపడే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతా ఉన్నది ఈ రేవంత్ రెడ్డి సర్కార్. ఒక గవర్నమెంట్ అనేది మూఢనమ్మకాలను పారదోలే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. చాలా సందర్భాలు మనం చూసినాం, పోయిన ప్రభుత్వాలను చూసినాం. ఒక మూఢనమ్మకం కానీ లేకపోతే ఒక వ్యాధి కానీ దాని నివారణ చర్యలు కానీ లేకపోతే కొంచెం సామాజికంగా అవగాహన కల్పించడం కోసము చాలా ప్రోగ్రామ్స్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినాయి పోయిన ప్రభుత్వాలు. కానీ క్షుద్ర పూజలు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి, క్షుద్ర పూజలు చేసి దేన్నైనా సాధించవచ్చు అని చెప్పేసి జనాలకు ఒక ముచ్చట్ను పట్టుకొని పోతా ఉన్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంటు. ఇగో వీళ్ళంతా దిక్కుమాలిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా ఏం కథనా తెలియదు. కానీ మొత్తం మీద నిన్న మొన్న అద్దంకి దయాకరు అమెరికాలు ఉన్నాయని మాట్లాడిండు. మరి అమెరికాలు ఉన్నాయని ఎందుకు మాట్లాడిండో తెలియదు. ఆగమేఘాల మీద ఆ డేట్లు చెప్తారు. హరీష్ రావు గారు గిడికి పోయొచ్చుండ్రు, గీ డేట్ నాడు పోయొచ్చుండ్రు అని చెప్తారు. మరి గా డేట్ నుంచి ఇప్పటిదాకా ఎందుకు ఆగిండ్రు, నిన్నీయాలనే ఎందుకు ఆ ముచ్చట్లు బయట పెడతారు? గమ్మతి ముచ్చట కాదా ఇది? అంటే ఏదో బలమైన కారణం ఉన్నది, ఏదిన్నో డైవర్ట్ చేయడానికి నాటకాలు ఆడుతూ ఉన్నారు అని అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ను క్రిమినల్ వేస్ట్ అన్నాడు రేవంత్ రెడ్డి, నోటికి పని చెప్పిండు. ఇక ఇంకొక ముచ్చట ఏంటంటే నిరుద్యోగులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు కానిస్టేబుల్ ఉద్యోగాల గురించి, ఇంకొక వైపు రైతుల ఆవేశంతో ఉన్నారు. టయానికి నీళ్లు విడుదల చేయలేదు, ఇప్పుడు వాన మీద ఆధారపడ్డరు, సరైన రీతిలో వానలు పడకపోతే పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇవన్నీ ముచ్చట్లు మనం మాట్లాడుకుందాము. ఇక మరి ఎందుకు మాట్లాడుతారు ఏం కథ తెలియదు. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, ఇక ముచ్చట్లకు పోతే హరీష్ రావు గారు ఆ తేదీ రోజు ఆడికి ఎందుకు పోయినరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఆ వివరాలు నాకు కావాలని చెప్పేసి మాట్లాడతారు. నువ్వెవరు సారు, నీకెందుకు ఇవ్వాలి వివరాలు? హరీష్ రావు గారు నీకెందుకు ఇవ్వాలి ఆ వివరాలు? మన వాళ్ళ పాట, వాళ్ళ దోస్తువా, వాళ్ళ అన్నవా, వాళ్ళ తమ్మునువా, వాళ్ళ కుటుంబ సభ్యునివా? నీకెందుకు ఇవ్వాలి ఆ వివరాలు? మనిషి అన్నాక బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, మనిషికి కొంచెం ప్రశాంతత ఉండాలని చెప్పేసి కోరుకుంటారు, కొన్ని మొక్కులు కోరుకుంటారు. ఈ ఏడు మంచిగా అయితే వచ్చే ఏడు వచ్చి బోనం సమర్పించుకుంటా అంటారు, లేకపోతే కొబ్బరికాయ కొడతా అని అంటారు, మొక్కు చెల్లించుకుంటా అంటారు. అది మన సనాతన ధర్మం పోతా ఉన్నది. ఈ ఏడు మొక్కు మొక్కితే వచ్చే ఏడు వరకు నెరవేరితే మళ్ళీ ఆ ఏడు పోయి మొక్కు నెరవేర్చుకుంటారు. నువ్వు కూడా పోయినావు కదా మహేష్ కుమార్ గౌడ్ అన్న, బోనాల పండుగకు పోయినావు కదా. ఎందుకు పోయినావు బోనాల పండుగకు? అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక పోయినావు కదా. ఎందుకు పోయినా? ఇంకా వేరే పనికి ఏమన్నా పోయినావా? మరి అంటే ఎటు తీసుకుపోతారు మీరు? మీకు ఎందుకు చెప్పాలి? అవు మహేష్ కుమార్ గౌడ్ అన్న మీ పార్టీ కాదు, హరీష్ రావు మీ లెక్క కాదు, మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎప్పటికి నిలదీస్తూ ఉన్నారు, కూసున్న కానీ 3 షేర్ల నీళ్లు తాగిపిస్తూ ఉన్నారు, ఎప్పటికొక స్కాములు బయట పెట్టుకుంటా మీకు మరణిస్తలేరు. అసొంటి వ్యక్తి ఎటో పోతుండని మీకెందుకు చెప్పాలి? సరే, హరీష్ రావు గారు చెప్పలేదు అని అనుకుందాం, నీ ముచ్చటనే తీసుకుందాం. మహేష్ కుమార్ గౌడ్ అన్న నేను టీపీసీసీని చేసింది రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన జబ్బలు జరుచుకుంటాడు. టీపీసీసీ అధ్యక్షుడిగా నాకు సన్నిహితంగా ఉంటావు నువ్వు అని చెప్పేసి నేనే నిన్ను టీపీసీసీ అధ్యక్షుడిని చేసిన అని చెప్పేసి ఇప్పటికీ రేవంత్ రెడ్డి చెప్పుకుంటాడు. మరి మొన్న రాహుల్ గాంధీని పోయి కలిసి వచ్చినవట. రాహుల్ గాంధీ మీ పార్టీ, రేవంత్ రెడ్డి మీ పార్టీ. రాహుల్ గాంధీ అగ్రనాయకుడు, రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి. నువ్వు ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసి వచ్చేది ఇక్కడ రేవంత్ రెడ్డికే చెప్పిపోలేదు. మరి హరీష్ రావు గారు దేవాలయాలకు పోయకుండా అది మొక్కులు చెల్లించుకోవడం కోసం పోయి నీకెందుకు చెప్పాల్సిన అవసరం ఏమున్నది? ఏమన్నా ఉన్నదా అవసరము? ఏమి లేదోల్లా. మొన్న అద్దంకి దయాకర్ మాట్లాడిండు, నిన్న సామా రామ్మోహన్ రెడ్డి మాట్లాడిండ్రు. వాళ్ళంటే బుడ్డబుడ్డోళ్ళు. అద్దంకి దయాకర్ ఉద్యమం చేసిండు కానీ మరి ఉద్యమం ఎడబెట్టిండు ఏం కథ తెలియదు. ఈ పదవుల ముందు అవేవి గుర్తొస్తలేనట్టున్నాయి, అవన్నీ త్యాగం చేసిండు, ఇడిచిపెట్టేసిండు అంటారు కదా, అన్ని ఇడిచేసి తిరుగుతారు అని చెప్పేసి. గట్లా మరి గట్లా మారిపోయిండే అద్దంకి అన్న తెలియదు. కానీ ఇగో అట్లా ఆయనకేవి గుర్తొస్తలేవు. ఇక సామా రామ్మోహను ఆయనకు 14 లక్షల ఓట్లు వచ్చినాయి.
ఈ రేవంత్ రెడ్డి భయపడతాడు ఆయనను చూస్తే. వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లు తప్పు, వాళ్ళు మాట్లాడింది చాలా రాంగు, ఇటువంటి మేము ప్రేరేపించము, ఇటువంటి వాటికి జోలికి పోము మేము అని చెప్పేసి చెప్పాల్సింది పోయి టీపీసీసీ అధ్యక్షుడు వాళ్ళకి వంత వాడతాడు. నాకు తెలిసి వీళ్ళకు చెప్పుకోవడానికి ఏమీ లేదోల్లా. ఏమో అంటారు కదా, ఇల్లరింక మల్లుడు ఇంటికి చేటు, కొమ్ములున్న బర్రె కొట్టానికి చేటు అని అంటారు కదా. నిజంగా ఈ పాలనను తెచ్చుకొని ఇలా రాష్ట్రం పరిస్థితి గిట్లనే అయింది. ఘోరమైన పరిస్థితి ఉన్నది, అధ్వానమైన పరిస్థితి ఉన్నది. మొత్తం డైవర్షన్ పాలిటిక్స్, ఇంకేమీ లేవు. 6 గ్యారంటీల ముచ్చట లేదు, అమలు చేసే దిశగా పోయేది లేదు, 420 హామీల ముచ్చట లేదు. నిరుద్యోగుల వైపు మరవడతా ఉన్నారు, రైతాంగం ఒక వైపు కుతకుత ఉడుకుతా ఉన్నది, ఇంకొక వైపు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కుతకుత ఉడుకుతా ఉన్నారు. హెల్త్ కార్డుల విషయంలో కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మహిళలు, చిన్నపిల్లలు, గర్భిణీలు, ముసలోళ్ళు. నిజంగా 4000 పింఛనిస్తామని చెప్పిండ్రు, అవి లేదు. 2500 అన్నారు, తులం బంగారం అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాల హామీలు ఇచ్చుకుంటూ పోయారు. ఇలా జనాలలో ముఖమెత్తుకొని తిరిగి అది లేదు. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతానం అని చెప్పేసి మాట్లాడారు కదా. మహా అయితే ఎల్లంపల్లి నుంచి ఎన్ని నీళ్ళు ఇవ్వగలుగుతారు? కొంచెం వరద రాగానే ఎల్లంపల్లి నుంచి ఎన్ని నీళ్ళు ఇవ్వగలుగుతారు? మళ్ళీ లింకుడు ప్రాజెక్టులు లేని ఎల్లంపల్లి నుంచి యాడికెత్తిపోస్తారు నీళ్ళు? ఆల్రెడీ సగం కాలం పోయింది. ఉన్న సగం కాలంలో ఎక్కువ వర్షాలు పడకపోతే ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది కదా. తాగునీళ్ళకి ఇబ్బంది ఏర్పడుతుంది, సాగునీళ్ళకి ఇబ్బంది ఏర్పడుతుంది. ఇప్పుడు తాగునీళ్ళకి సరిపోతాయో తెలియదు, సాగునీళ్ళకి సరిపోతాయో తెలియదు. రానున్న కాలంలో కరువు రాబోతా ఉన్నదేమో. ఎల్నినో ఎఫెక్ట్ అని అన్నారు, అదృష్టవశాత్తు కొన్ని వానలు పడుతున్నాయి, అవి సరిపోవు, కరువు రాబోతా ఉన్నది. కాబట్టి హరీష్ రావు గారి మీద నెట్టేసే ప్రయత్నం చేస్తుర్రేమో. ఎందుకంటే బలమున్న నాయకుడు కదా, ప్రజలలో బలమున్న నాయకుడు కదా, ప్రజలకు సేవ చేసే నాయకుడు కదా. ఏ విధంగా ఎదుర్కోవాలని అర్థమైతలేదు కదా. అంత ముచ్చట్లన్నీ మాట్లాడతారు, తూటిపత్రి మాటలన్నీ మాట్లాడతారు. గాల్తుపార బ్యాచ్ తలిగినాది ఇట్లా. ఎందుకు అధికారంలోకి తీసుకొచ్చిండ్రు మిమ్మల్ని? టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు చెప్పాలి, దేనికి అధికారంలోకి తీసుకొచ్చిర్రు ఇలా తెలంగాణ రాష్ట్రంలో? అంటే 2023వ సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయి మీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మీరు కూడా క్షుద్ర పూజలే చేపించిరా? ఈ లెక్క ప్రకారం, మీ లెక్క ప్రకారం మాట్లాడితే క్షుద్ర పూజలే చేపించి అధికారంలోకి వచ్చిరా? ఇలా కాళేశ్వరం కూలేశ్వరం అని అంటే ఆ మేడిగడ్డ బరాజ్ దగ్గర పిల్లర్ల దగ్గర కూడా క్షుద్ర పూజలు చేస్తేనే కుంగినే కావచ్చు మీ లెక్క ప్రకారం చూస్తే. అవ్వ ఇంత అధ్వానమా సారు? ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంటారు, నిన్ను టీపీసీసీ అధ్యక్షుడు అంటారు. టీపీసీసీ అధ్యక్షుని హోదాలో ఉండి నువ్వే ఇట్లా మాట్లాడితే ఎట్లా? గింత అధ్వానమా, గింత దారుణమా? ఏమో మరి మీకు కూడా ఆశ ఉన్నదట కదా, అందుకే రాహుల్ గాంధీని పోయి కలిసి వచ్చిరట కదా. ఇంకా మంత్రాలు ఏవో మీరు కూడా చేపించుకొని ఆ మంత్రించిన బొట్టు కొంటవే రాహుల్ గాంధీకి పెట్టి రాండి. ఇక్కడ రేవంత్ రెడ్డిని తీసేసి నన్ను అందులోకి ఎక్కియాలి, ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలని చెప్పేసి అందుకే పోతురా మీరు కూడా? ఉండాలి సారు, ఏమైనా తలకాయల గుజ్జుండి మాట్లాడాలి. మాట మాట్లాడితే నేను అనుకున్నావు ఏవో ప్రెస్ మీట్ పెట్టంగానే వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, అంత ఉత్తి ముచ్చట్నే, అది అంత తుపేలు ముచ్చట్నే అని చెప్తారేమో అని నేను అనుకున్నా. చాలామంది అనుకున్నారు. వాళ్ళు ఎవరో మాట్లాడిర్రని ఈయన కూడా ఇంత తలకాయలు అన్నట్టు మాట్లాడితే ఏంది ఇది? మొత్తం ఇజ్జత్ తీసుకున్నట్టు కాలే? ఏమీ లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు వీళ్ళ దగ్గర, ఏమీ లేదు. అవసరమా సారు? హరీష్ రావు గారు పోయి తమిళనాడు, కర్ణాటక అక్కడ పోయి క్షుద్ర పూజలు చేయించాల్సిన అవసరం ఏమున్నది సారు? మీరు చాలదా మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి? మీ ఒక్క రేవంత్ రెడ్డి చాలు ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి. ఇలా రాత్రి అనుకుంటే ఇలా రాత్రే అవుతుంది రేవంత్ రెడ్డి. మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి మీ ఒక్క రేవంత్ రెడ్డి చాలు. మళ్ళీ వచ్చే తాపాసలు కనీసం ఓట్లు వేయడానికి కూడా సిద్ధంగా లేరు ప్రజలు. ఓట్లు వేయడానికి కాదు కదా, కాంగ్రెస్ అంటే థూ అనే కాడికి వచ్చింది కథ. అవి అంత తిట్టుకుంటాను. మీకు కూడా తెలుసా ముచ్చట? నిన్నగా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నాడు, నల్లగొండ కాంగ్రెస్ కంచుకోట అంటారు. నల్లగొండలనే కాంగ్రెస్ కనబడట, తెలంగాణ వ్యాప్తంగా కూడా కనబడదట అంటారు. మరి మీ ఒక్క ఎమ్మెల్యేతోనైనా చెప్పించగలుగుతారా మళ్ళీ వచ్చే తాప మనమే అధికారంలోకి రాబోతా ఉన్నామని చెప్పేసి? వాళ్ళ నియోజకవర్గ నడి బొడ్డు మీద నిలబడి మాట్లాడిపించగలుగుతారా మీరు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి అనిపించగలుగుతారా?
క్షుద్ర పూజలు అవసరం లేదు సారు, కేసీఆర్ ఊ అంటే చాలు. ఇప్పుడు మీ మీ పార్టీలో ఉన్న వ్యతిరేక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఊ అంటే చాలు. మంత్రులు కూడా టచ్లో ఉన్నారట కేసీఆర్కు. ఊ అంటే చాలల్లా. కానీ ఎందుకు అవసరమా? అవసరం లేదు. అవసరం లేదనే కదా ఊకున్నాడు కేసీఆర్ కూడా. ఏలని వాళ్ళకి 5 ఏళ్ళు ప్రజలు ఇచ్చినప్పుడు ఏలని అని చెప్పేసి ఊకున్నారు. 2 ఏళ్ళు ఓపిక పట్టిర్రు. 3 ఏళ్ళు అవుతుంది, ఇంకా చదువుకోనికి తీరుతలేదు, ఇంకా నిప్పుకోనికి తీరుతలేదు. రేవంత్ రెడ్డి ఒక్కటి చాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి. అయిపోయింది, ఆల్రెడీ కూలిపోయింది. ఎట్లా కూలిపోయిందంటే 2034 దాకా నేనే ముఖ్యమంత్రిని అంటుండు రేవంత్ రెడ్డి. మరి ఈ పూజల బలం ఉన్నది, క్షుద్ర పూజలు చేపించుకొని చెప్తాడా ఆయన? అట్లా కాదు కదా. 2034 దాకా నేనే ముఖ్యమంత్రిని ఆయన చెప్తాడు. 2034 దాకా నా జోలికి ఎవరు రావద్దని చెప్పేసి ఆయన కూడా క్షుద్ర పూజలు చేపించుకొని గిరిగీసి పెట్టుకున్నాడా? ఉండాలి సార్, ఏమైనా తలకాయ ఉండాలి. మనం ప్రభుత్వంలో ఉన్నాము, ప్రజలకు అవగాహన కల్పించాలి, మూఢనమ్మకాల మీద నమ్మకం పోడగొట్టాలి, అసలు మూఢనమ్మకాల వైపు జనాలు పోకుండా చేయాలి అని చెప్పేసి మాట్లాడడానికి చాలా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది. 4-5 చినుకులు పడితేనే రాష్ట్రం అంతా, అది హైదరాబాద్ మొత్తము నీటిమయం అవుతుంది. రోడ్లన్నీ చాలా జాగాలలో గుంతలమయంగా మారిపోయినాయి. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వాహనదారులు బయటికి వెళితే అడుగడుగున ఎక్కడి నుంచి పోయి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేకుంటున్నది. ఇటువంటి చాలా ఉన్నాయి. మీ అసొంటోళ్ళు ఇద్దరు ముగ్గురు చాలు ఈ ప్రభుత్వాన్ని ఊలగొట్టడానికి. మళ్ళీ వచ్చే ఎన్నికలలో దీని గాలి, దీని వాసన లేకుండా చేయడానికి మీ అసొంటోళ్ళు 2-3 చాలు. ఆయన రేవంత్ రెడ్డి ఒక్కడు సరిపోతాడు. హరీష్ రావు గారు కావాలన్నా దానికి? క్షుద్ర పూజలు చేసి ప్రభుత్వాన్ని ఊలగొట్టే ప్రయత్నం. మీ చక్కదనాల పాలన మెచ్చుకొని మెడల మీద వేసుకుంటారు జనాలు, ఎవరు తిడతలేరు. అసలు మీరు వస్తుర్రు అంటే కింద పూలే వరుస్తుర్రు, అరికాలికి ముళ్ళంటకుండా తీసుకొని పోతారు. సాధారణంగా జనాలకి ఆహ్వానం తెలుపుతారని ఇక మీ చక్కదనాల పాలన చూసి కూలగొట్టాలని చూస్తూ ఉన్నారట. రైతు కోసం పోరాడిన వ్యక్తి ఆయన, రైతు కోసం కష్టపడ్డ వ్యక్తి ఆయన, రైతు కోసం అహర్నిశలు రాత్రనక పగలనక నేల మీద పడుకొని ప్రాజెక్టులు కంప్లీట్ చేసిన వ్యక్తి ఆయన. ఇలా ఆయన గురించి మాట్లాడితే నోరు పడిపోతుందని చెప్పి చాలా మంది మాట్లాడతారు. నిన్న మొన్న మన రాష్ట్రంలో అట్టహాసంగా బోనాల పండుగ జరుగుతూ ఉన్నది. శపిస్తూ ఉన్నారు జోగినీలు, మిమ్మల్ని శాపనార్థాలు పెడతా ఉన్నారు. బోనాలు తీసి కింద పడేసిర్రట. మీరెందుకు వేయరు? మరి మీ పార్టీ వాళ్ళు ఎందుకు వేయరు? గుళ్ళకి, ఇక్కడున్న అమ్మవారి గుళ్ళకే వేయరు కదా. ఇప్పుడు కాశీ అంటే వారణాసి అని చెప్పుకుంటారు, అక్కడ అందరూ ఉంటారు. ఇక వాళ్ళ దగ్గరికి పోయినట్టే అవుతుందా? దేవతను దర్శనం చేసుకొనికి పోతారు కదా ఆడికి. మరి ఇంత అధ్వానం, ఇంత ఘోరం. వివరాలు కావన్నట్టు ఈయనకు వివరాలు. వేరేటోళ్ళు ఏం అవసరం లేదు సారు, మీరు చాలు మీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి. ఇంత వ్యతిరేకత ఉన్నది, ప్రజలలో తిరగలేకపోతా ఉన్నారు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఇంకా తిరుగుబాటు ఉధృతమయ్యే పరిస్థితి ఉన్నది. ఒకవేళ కరువు రాబోతే హరీష్ రావు గారి మీద నెట్టేసి చేతులు దులుపుకుందామని చూస్తుర్రేమో, కానీ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మొత్తం అంతగానం అధికారం కావాలి అని అనుకునేటోళ్ళు అయితే ఫస్ట్లే అది చేసేటోళ్ళు. ఈ 3 ఏళ్ల దాకా ఆగకపోయేటోళ్ళు. ఏమో క్షుద్ర పూజలట, మంత్రాలట, గివ్వా మీరు ఏలాల్సింది, ఏలుబడి చేయాల్సింది. ఊకోరి సారు, ఊకోరి. మళ్ళీ ఇంకెవరిని ఈ అంశం మీద మాట్లాడనియకుండా చేసుకోరు. ఇజ్జత్ మొత్తం తీసుకుంటారు. నవ్వేటోళ్ళ ముంగట జారిపడ్డట్టు చేసుకుంటారు. ఇంకా ఇంతకు మించి ఏం మాట్లాడతారు? ఏమైనా మెదళ్ళ గుజ్జునోళ్ళకి ఈ మాటలు మాట్లాడతారా? క్షుద్ర పూజలట, క్షుద్ర పూజలు యాడికెళ్ళి వచ్చినాయి? అదే చెప్తున్నా నేను, నీకు ముఖ్యమంత్రి కావాలని ఉందని చాలా మంది మాట్లాడుతుర్రు. ఆ క్షుద్ర పూజలు నమ్ముతుర్రు కదా మీరు. ఆ మంత్రి ఇచ్చిన బొట్టు కొట్టవై రాహుల్ గాంధీకి పెట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి తెల్లారే వరకు దిగిపోవాలని చెప్పేసి పూజలు చెప్పి, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోవాలంటేనే అసహ్యం పుట్టినట్టు ఒకవేళ నిజమైతే పూజలు చెప్పి ఆయన దిగిపోతాడు, నువ్వు ఎక్కి కూర్చోవచ్చు. ఉండాలేమనే పద్ధతి. పాడు అంటే బలమున్న నాయకుడు, ఆయనను ఎదుర్కోలేకపోతా ఉన్నారు, ఆయన దెబ్బ కొట్టలేకపోతా ఉన్నారు, ఆయన ఢీ కొట్టలేకపోతా ఉన్నారు. ఆయన ఉన్నన్ని రోజులు బలంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ బలమైన నాయకులు ఉన్నన్ని రోజులు ఆ పార్టీని మనం దెబ్బ కొట్టలేము. ఏడవైనా మనల్ని
నిద్రపోనిత్తలేరు అని అనుకున్నారు. ఇగో ఈ ముచ్చట్లకు తెరలేపుతా ఉన్నారు. అండ్ ఇంకొకరు ఎవ్వరు అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఒక్కడు చాలు కాంగ్రెస్ పార్టీని పాతాళానికి తొక్కడానికి. రేవంత్ రెడ్డి ఒక్కడు చాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా, నామరూపాలు లేకుండా, నూకలు లేకుండా చేయడానికి. వెనకటికి ఎవరో ఉండనట, సత్యం నా దగ్గర మత్తుకున్నది, మొగడ చెప్పులదే నిప్పులలో దూకుతా అన్నారట. గట్లున్నది. పాలన చేయ సాతగాక పాలన చేయరనంటే ఏమో ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటారు కబుర్లు. ఇట్లున్నది ఇలా కథ. సాతగా సావురావు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.